హాయ్ హాయ్. సో మొన్న క్రికెట్ మ్యాచ్ ఆడాం. సో క్రికెట్ మ్యాచ్లో 12 డిగ్రీస్లో నేను తమనన్న మా శంబాలా టీం అంతా కూడా సో జలుబు చేసింది భయంకరంగా అందరికీ. బట్ వర్తీ ఎఫర్ట్ అండి, ఎందుకంటే ఇవాళ అందరూ కూడా అందరూ ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మార్నింగ్ నాకు మెసేజెస్ చాలామంది కాల్ చేశారు, చాలామంది ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు, అట్ ది సేమ్ టైం డైరెక్టర్స్, నా వెల్ విషర్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ కూడా కాల్ చేసి ప్రమోషన్స్ చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. నా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా పైకి వచ్చి నాకు విష్ చేసి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మేము చేసేది రీచ్ అయ్యింది అండ్ దానికి మీరే కారణం. అండ్ మీతో ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఎక్స్ట్రా స్పెషల్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిలిం అండ్ సపోర్టింగ్ శంబాలా. అండ్ నన్ను కానీ నాన్నగారిని కానీ మా ఫ్యామిలీని కానీ మీరు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సతీష్ ఎంతో కష్టపడి తను ప్రతి విషయంలోనూ ఎవ్రీడే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి తను ట్రావెల్ అయ్యాడు. సో సతీష్కి, వాళ్ళ డిజిటల్ టీమ్కి, మాకు డిజిటల్ టీం ఉన్నారు వాళ్ళకి, సో అందరికీ ఈ ఎఫర్ట్స్ పెట్టిన ప్రొడ్యూసర్స్కి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని మా ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ చేసుకుంటూనే వెళ్ళారు. సో వాళ్ళకి అండ్ ఆబ్వియస్లీ మా డైరెక్టర్కి అందరం కొంచెం టెన్స్డ్గా ఉన్నామండి. ఎందుకంటే సినిమాకి మేము ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా పోస్టర్ దగ్గర నుంచి టీజర్కి మంచి బజ్ వచ్చింది, ట్రైలరు. సో ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి బజ్ క్రియేట్ చేయాలి, ఈ సినిమాని జనాలకి ఫస్ట్ నోట్ అవ్వాలి అని అనుకుని స్టార్ట్ చేసాం. అండ్ జెన్యూన్గానే అది రీచ్ అయింది. అండ్ సో దానికి ఫస్ట్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం టెన్స్డ్గా కూడా ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేశారండి. చాలామంది అందరూ కూడా నాకు జెన్యూన్ హిట్ పడాలి అని నా ఫ్రెండ్స్, నాన్న వెల్ విషర్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో దుల్కర్ గారు కానీ, అలానే మొన్న రీసెంట్గా మా ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు, నాని గారు, అలానే తమనన్న, వీళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ ఇవాళ తేజు గారితో, సాయి దుర్గా తేజ్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేసాం, అది కూడా ఇవాళ ప్రోమో రిలీజ్ చేసాం. తనకి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అంటే ఎస్ డన్, ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం అని తను ఇనిషియేట్ తీసుకొని ఒక డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి విరూపాక్ష శంబాలా. సో తను విరూపాక్షలో సూర్యలాగా, నేను శంబాలలో విక్రమ్ లాగా ఒక క్యారెక్టర్ మా ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకొని ఒక ఫన్నీ ఇంటర్వ్యూ చేసాం. అది ఇవాళ రిలీజ్ చేస్తున్నాం అండి. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఇట్స్ ఎ లాంగ్ వెయిట్ అండి. ఎందుకంటే ఒక బజ్ రావడం, నేను ఎప్పుడు సినిమాలు నమ్ముకొనే ఉన్నాను, సినిమాల్లో నేను ఎప్పుడు నా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను, ప్రతి సినిమాకి ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాను, నా వంతు నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కొన్ని సినిమాలు మీకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ నా ఎఫర్ట్ అయితే ఎప్పుడు నేను ప్రతి సినిమాకి ఎంత పెడతాను అంతే పెట్టాను, నేను శంబాలకు కూడా అంతే పెట్టాను. అండ్ ఈ సినిమా మళ్ళీ నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ చిన్న హోప్ ఇచ్చింది, ఈ సినిమాతో మళ్ళీ నేను ఒక మంచి కంబ్యాక్ ఇస్తానని. హోప్ఫుల్లీ అది మీరు December 25th థియేటర్స్కి వచ్చి నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది ఈ సినిమాతో అవుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా నాన్న కూడా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నాను.